ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవికి తనకు అవకాశం కల్పించాలని శ్యామ్ సుందర్ కోరారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని వాసవి కనికా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్య మహాసభను బలోపేతం చేసి సమాజ అభివృద్ధి కోసం విస్తృత కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గత 11 సంవత్సరాలుగా సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ఇప్పటి వరకు గణనీయమైన కృషి చేయలేదని పేర్కొన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తే ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని శ్యామ్ సుందర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కోసం ఆర్యవైశ్య భవన నిర్మాణం, విద్యార్థుల కోసం బాలురు బాలికలకు వేరువేరుగా హాస్టల్ భవనాల ఏర్పాటు, పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ప్రత్యేక స్కాలర్షిప్లను అందించే కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల కుటుంబాలకు అండగా నిలిచే పనులు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్ష పదవికి శ్యామ్ సుందర్కు సంగారెడ్డి జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఆయన నాయకత్వంలో ఆర్యవైశ్య మహాసభ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బెజిగం శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు జూలకంటి లక్ష్మణ్, మునిగాల మాణిక్ ప్రభు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు తోపాజీ హరీష్, నాయకులు కొంపల్లి విద్యాసాగర్, కొల్లూరి ప్రకాష్, జూలకంటి బుచ్చిలింగం, జూలకంటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మరి రోషయ్య గారు ఆర్యవైశ్య మహాసభను 1960 70 ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత 101 రూపాయల సభ్యత్వం పెట్టి 101 రూపాయలు చెల్లించిన ఆర్యవైశ్యులందరూ కూడా ఒక సంఘంగా ఉండాలని ఫస్ట్ పట్టణ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు, రాష్ట్ర సంఘాలు అనే విధంగా బైఫర్కేషన్ చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు విధిగా జరగాలి. దాని నుంచి కొత్త నీరు వస్తుంది, ఎన్నో సేవ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉన్నన్ని రోజులు కూడా చాలా సక్రమంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా స్టేట్ ఎలక్షన్స్ జరిగేది. ప్రతి 2 సంవత్సరాల్లో కూడా ప్రతి నాయకుడు కూడా ఒక కార్యక్రమాన్ని సేవా కార్యక్రమం తీసుకున్నారు. ఒక్కొక్క నాయకుడి పీరియడ్లో ఒక్కొక్క 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్ల రూపాయల ఒట్టు జరుగుతూ వెళ్ళిపోయినాయి. ప్రతి అధ్యక్షుడు సేవా కార్యక్రమాలు చేసాడు. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు కూడా మనం ఆర్యవైశ్య సంఘంలో బైఫర్కేట్ అయింది. అప్పుడు మన జిల్లాలో, మన రాష్ట్రంలో అమరావతి లక్ష్మీనారాయణ గారు మరి గజి రాజమోహన్ గుప్తా గారు ఇద్దరు ఉన్నారు. రాజమోహన్ గుప్తా గారు పెద్దవారు అనే ఉద్దేశంతో అమరావతి లక్ష్మీనారాయణ గారికి అవకాశం ఇచ్చి కన్వీనర్గా ఏర్పాటు చేసి, అయ్యా మీరు మన సంఘాన్ని ఏర్పరచండి, గట్టిగా చేయండి అనే ఉద్దేశంతో ఆయనను కన్వీనర్గానే తీసుకోవడం జరిగింది. కానీ అట్లా కన్వీనర్ ఉన్న వ్యక్తి 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడంగా ఈరోజు కూడా ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ మరి సంఘంలో 11 సంవత్సరాలు ఉన్నట్టు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది శూన్యం. మరి ఎవరికైనా బీద వాళ్ళకి సహాయం చేస్తున్నారంటే లేదు, విద్యార్థులకి ఏమైనా సహాయం చేస్తున్నారంటే లేదు, రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తుందంటే లేదు, వైద్యపరంగా ఏమైనా సేవలు అందిస్తున్నారంటే లేదు, ఎలాంటి సేవా కార్యక్రమాలు లేవు, వైశ్యులని ఆదుకునేది లేదు. మరి ఆర్యవైశ్య సంఘం ఉన్నది ఎందుకు? దాని లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని మొత్తం కూడా నీరుగార్చి ఎవరికి ఎలాంటి సహకారాలు అందకుండా ఆయన జేబు సంస్థగా ఆర్యవైశ్య మహాసభ కాకుండా అమరావతి మహాసభగా మార్చుకున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఆయన సొంత ప్రయోజనాల కోసం, ఆయన రాజకీయ లబ్ధి పొంది మహాసభ అధ్యక్షులు అని చెప్పి రాష్ట్రంలో పోస్టులు తీసుకొచ్చుకోనికే దాన్ని వాడుకున్నాడే తప్ప ఎవరికి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి. మరి ఎన్నికలు పెట్టడానికే 2 సంవత్సరాలకు ఒకసారి మండల సంఘాలు జరుగుతున్నాయి, జిల్లా సంఘాలు జరుగుతున్నాయి. మరి రాష్ట్రం కూడా జరగాలి కదా. రాష్ట్రానికి వేరే బయలా ఏం లేదు, మరి వారు సృష్టించిన బయలానే. కానీ 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టడం లేదు. ఎంత దరిద్రమైన విషయం అంటే కోర్టు కమిషనర్ను అపాయింట్ చేసినాక ఎన్నికలు నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఆర్యవైశ్య మహాసభకి ఈరోజు ఏర్పడ్డది. ఎన్నికలు పెట్టుకోనికే మన సంఘం సరిపోదా? ఒక కమిషన్ వచ్చి ఎన్నికలు పెట్టాలనా? ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? 11 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టకుండా తత్సారం చేసి ఆయన స్వప్రయోజనాలు వాడుకున్న అమరావతి లక్ష్మీనారాయణ గారి కారణం. దీన్ని మళ్ళీ ఇప్పుడు కోర్టు కమిషన్ అపాయింట్ అయినాక
హైకోర్టుకు ఆశ్రయించిండు, అయ్యా నేను ఇంకా కొన్ని రోజులు ఉంటా, మీరు ఈ కమిటీని రద్దు చేయండి. ఎంత దౌర్భాగ్యం! 3-4 కేసులు వేసిండు. హైకోర్టులో బెంచ్ వినికి రాలేదు కాబట్టి సరిపోయింది. కమిషనర్స్ కూడా ఇబ్బంది పెట్టి ఓటర్ లిస్టులో మ్యానిపులేషన్ చేసి జిల్లా అధ్యక్షులు పంపిన లిస్టులను కూడా తీసేసి ఆయన సొంత లిస్టులను పెట్టుకొని ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఎన్నికలకు ఇప్పుడు ఈరోజు ఎన్నికలకు వస్తుంది, దాదాపు ఇవాళ నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 6% జనాభా ఉన్న సంఘం ఆర్యవైశ్య సంఘం. 1,50,000 రూపాయల 1,50,000 మంది సభ్యులున్న సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. మరి ఎంతో మందికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపార కుటుంబాలు, ఓసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం, ప్రభుత్వం నుంచి సహాయాలు లభించవు. మన దాంట్లో ఎంతో మంది బీద వాళ్ళు ఉన్నారు. మరి ఆదుకోనికి పెట్టుకున్న సంఘం ఎక్కడ పోయింది? ఏమైంది ఈ సంవత్సరాలు? దానికోసమే ఈ ఎన్నికలను మనం కోర్టు దాకా తీసుకొని పోయి ఎన్నికలకు ముందుకు రావడం జరిగింది. మరి ఎన్నికల్లో కూడా ఆయన కొటారిన పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ప్రజలందరూ ఆర్యవైశ్య సోదరులందరూ మరొకసారి ఆలోచించాలి. సరైన వ్యక్తిగా నేను వస్తున్నా, సంఘం కోసం పనిచేస్తూ వచ్చిన, నేను మేనిఫెస్టో కూడా విడుదల చేసిన. ఉప్పల్ బగాయతులు 5 ఎకరాల స్థలం కేటాయించింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు వరకు కూడా దాంట్లో ఒక రాయి వేయలేదు, దాన్ని ఫినిషింగ్ కూడా చేయని వ్యక్తి ఎవరంటే అమరావతి లక్ష్మీనారాయణ, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభని. అన్ని సంఘాలు చిన్న వాళ్ళ సంఘాలకు కూడా ఇస్తే వాళ్ళు భవనాలు కట్టుకుంటున్నారు, కంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు, అన్ని చేసుకున్నారు. మరి మనం దాంట్లో ఈరోజు అడుగు పెట్టలేకపోయినాం. మహాసభ బిల్డింగ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది రూమ్ ఖాళీ ఉండేది కాదు, ఎప్పుడు ఫుల్ ఉండేది. కానీ ఇప్పుడు ఫుల్ ఉంటాయి. గబ్బిలాలు పావురాలు దాంట్లో కాపురం చేస్తే కానీ మనుషులు కాపురం చేయకుండా తయారు చేసిండు. ఆ బిల్డింగ్ ఒక్కసారి చూడండి ఎంత దరిద్రంగా తయారు చేసిండో. మరి డబ్బులన్నీ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ పోయి సభ్యత్వం చేసిండు. 70,000 సభ్యత్వం చేసిండు. తెలంగాణ ఏర్పడంగా 3,50,00,000 రూపాయలు వసూలు చేసిండు. 500 లాగా. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విడిపోయిన రోజు 1,60,00,000 వచ్చినాయి. 60,00,000 రూపాయలు విద్యా కమిటీ కోసం వచ్చినాయి. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? మరి ఎప్పుడు అడిగినా 3 కోట్ల రూపాయలు లెక్క చెప్తారు. మరి ఆ రోజు నుంచి 14 కోట్ల రూపాయలు కావాలి. దానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయమని కోరుతున్నాం మేము. ఈ లెక్కలన్నీ బయటికి వస్తాయి. ఆయన భాగవతంతో బయటికి కొడతారనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన కొటారిని పెట్టుకొని ఎలక్షన్స్ పోతున్నాడు. ఆర్యవైశ్య మహాసభకు ఆర్యవైశ్యుల గుర్తింపు రావాలంటే నేను పూర్తిగా అందరినీ కలుపుకోపోతా, అందరి ఆర్యవైశ్యుల మన్ననలు ఉంది. ఉప్పల్ బగాయతులో ఒక హాస్పిటల్ నిర్మాణం, ఆర్యవైశ్యులకు గర్ల్స్ అండ్ బాయ్స్ కోసం హాస్టల్ వసతి, మహాసభ బిల్డింగ్ నిర్మాణం కూడా నేను చేపట్టాలని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షులు ఇస్తున్నటువంటి అంతకిషన్ తోబాజన్న కానీ, ఇప్పటిదాకా పనిచేసినటువంటి అధ్యక్షులు మాణిక్ ప్రభన్న కానీ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యక్షులు శ్రీరణ కానీ, జూకంటి లక్ష్మణ, మరి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులందరికీ ప్రత్యేక నమస్కారాలు. మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అమరావతి గారే అధ్యక్షులుగా కొనసాగుతూ వారు ఎవరికి ఎలాంటి అవకాశం లేకుండా నియంత్రణతో పాలన సాగిస్తారు. 4 సంవత్సరాలుగా కూడా ఎన్నికలు పెట్టాలని చెప్పి ఆయనతో పాటు అందరూ కూడా అడుగుతున్నారు. కానీ మరి ఇది పోరాటాల వరకు తీసుకొచ్చి, ఉద్యమాల వరకు తీసుకొచ్చి, కోర్టుల వరకు వెళ్ళిన తర్వాతనే ఎన్నికలు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ పరిస్థితుల చామన్న రాష్ట్ర అధ్యక్షునిగా పోటీ చేయాలనే తలంపుతోని 4 సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తుండ్రు. ప్రత్యేకించి 2 సంవత్సరాలకి వెళ్ళి అనేక పోరాటాలు చేసిండ్రు. మరి వారికి సంగారెడ్డి జిల్లా పక్షాన అన్న తోపాజన్ ఆధ్వర్యంలో కానీ, ఇప్పుడు అన్న మాణిక్ బాబు కానీ, సీనన్న కానీ, లక్ష్మణ్ సార్ కానీ అందరి ఆధ్వర్యం లోపల సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం అనేది మరి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున అంటే ఎలాంటి డివిజన్ లేకుండా, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా మాకుమాడిగా చెప్పడం అనేది ఇది సామాన్య అదృష్టంతో పాటు మరి మీ సంగారెడ్డి జిల్లా ఏదైతే మందిర నది మాదిరి ఉంటుందో మరి వారు కూడా ఉంటుంది. మరి ఈ సంగారెడ్డి జిల్లాకు చామన్న గెలిచిన తర్వాత మీకుండే ప్రత్యేకత కానీ, మీకుండే ప్రాధాన్యత కానీ ఖచ్చితంగా కిషన్ ఆధ్వర్యం లోపల గోపాలి అంత కిషన్ ఆధ్వర్యం లోపల జరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పి పెద్దలు కొత్త నీరు వస్తుందా లేక పాత నీరు పోతుందా అని అన్నారు.
మార్పు జరిగితే అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. మరి దానికి అనుగుణంగా మీరు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా ప్రత్యేక కృతజ్ఞతగా ఉంటామని చెప్పి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్ర కమిటీ గత పర్యాయాలు ఎన్నోసార్లు అమరావతి లక్ష్మీనారాయణ గారు సుమారు 10 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ మొండి వైఖరిగా దుర్మార్గమైన చర్యగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాది అన్నట్టు విధంగా అతనితో పాటు అతని కూటరి కూడా మాది అన్నట్టుగా ఈ మహాసభ నేను చెప్తేనే ఇంటనే మాదిరిగా ఎవరు ముందుకొచ్చినా వాళ్ళతో మాట్లాడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో సుమారు 6 నుంచి 7% నిష్పత్తి ఉన్న తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులకు జవాబారి ఉన్న మహాసభ అధ్యక్షుడు తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ మరి మహాసభలో పాలకవర్గంకు చెప్పినా చెప్పకుండా కొన్ని విషయాలు వాళ్ళు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటూ మరి 4 పర్యాయాలు 5 పర్యాయాలు చేసిన వ్యక్తి మాజీ తెలంగాణ రైస్ మిల్లర్స్ కూడా ఆయన అధ్యక్షత వహించాడు. మరి మిరిదొడ్డి శ్యామసుందర్ గుప్తా గారు గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మరి మిరిదొడ్డి శ్యామసుందర్ గుప్తా ఈ రాష్ట్ర మహాసభలో నేను వారిద్దరం ఒకటేసారి జిల్లా అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా శ్యామన్న వివాదాలకు పోకుండా మంచి మనసుతో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న శ్యామసుందరమ్మకి ఈ 2 సంవత్సరాలు కూడా మేము వెయిట్ చేసినాం, ఎవరు వస్తారా అని చెప్పి. శ్యామన్న ఉన్నది, శ్యామన్న యాజ్ ది లైన్ అది మాకు అంత గుర్తు. కానీ ఈ రోజు వరకు కూడా ఈరోజు వాసవి మాత సన్నిధిలో కూర్చున్నాం. సత్యమైన మాట మీ అందరికి చెప్తున్నాం. మనం ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులకు అన్నలకు పెద్దలకు అందరికీ మీ చేతులకి జోడి చెప్తున్నా. ఈసారి మిరిదొడ్డి శ్యామసుందర్ గుప్తా గారిని మీ అమూల్యమైన ఓటేసి కాదు, మీ అమూల్యమైన ఆశీర్వదించి తన రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొస్తే మహాసభకు ఎంతో మేలు చేసి ఈరోజు రాష్ట్ర మహాసభలో ఏపీ తెలంగాణలో కాకుండా కూడా అన్ని రాష్ట్రాల్లో మంచి పేరు తీసుకొస్తుంది. మరి మా జిల్లా వచ్చినట్టయితే మా జిల్లా ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం. ఒక్క ఓటు కూడా బయటికి పోదు. పూర్తి సహకారం సంగారెడ్డి జిల్లా తీసుకున్నామని చెప్పి తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆ ఎలక్షన్లు ఎదురు చూస్తున్న మా నాయకులందరికీ, మా పెద్దలందరికీ కూడా మరి మరొకసారి చెప్తున్నా, మేము సమాచారం ఫోన్ ద్వారా మేము చూడగలుస్తాం. మీకు అందరికీ మీరు మీ అమూల్యమైన ఆశీర్వాదం శ్యామన్నకి ఇవ్వవలసిందిగా కోరుతూ మరి ఏకమైన తీర్మానం ఈసారి మేము చేస్తున్నాం. గుళ్ళో చేస్తున్నాం, అమ్మవారి కటకం చేస్తున్నాం. మన వాసవి కనక పరమేశ్వరి అమ్మ గట్టి సంకల్పంతో ఉన్న తల్లి, మరి తల్లి సాక్షిగా మీకు మేమందరం కలిసి మీకు ఏకమైన తీర్మానం చేస్తున్నాం. మరి కార్యక్రమాలను ఉద్దేశించి తెలుసుకున్నాము. ఈ మీటింగ్కి వచ్చిన మన అన్న శ్యామసుందరన్న గారి, రామకృష్ణ గారు ఒకటే తెలుసుకున్నది ఏంటంటే, సంగారెడ్డి జిల్లా అంటేనే తోపాజీ అప్లికేషన్ అన్న ఎటు తీసుకెళ్తే మేమందరం కూడా తన వల్ల 100% నడుస్తామని చెప్పి ప్రాముఖ్యంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే తను అన్ని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి మేము సంగారెడ్డి జిల్లా వాస్తులు అందరూ కూడా కిషన్ అన్న బాబు నడుస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ఇచ్చేసిన మన దుబ్బటి లక్ష్మణ గారి కానీ, మణిప్రభాకర్ గారి కానీ, గజరాబ్ శ్రీనాథ్ గారి కానీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసు. అలాంటి విషయాన్ని పక్కకు పెట్టి పూర్తిగా నేను ఎందుకంటే ఉమ్మడి జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మన అధ్యక్షుడిగా నేను ఎన్నిక కావడం జరిగింది ఏకగ్రీవంగా. అలాంటి అయిపోగానే అమ్మవారి సమావేశం కాగానే నేను నా ఎలక్షన్ నిర్వహించి వారికి గాడికి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చాను.
అలాంటి అవకాశాన్ని కూడా తీసుకొని వాళ్ళు ఏంటంటే పూర్తిగా వీళ్ళు ఈయనను పక్కకు పెట్టాలని చెప్పి అన్ని విధాలుగా నన్ను పక్క పెట్టడం జరిగింది. అయినా కానీ నాకేం బాధపడలేదు, ఎందుకంటే అందరూ మన వాళ్ళే ఉన్నారు, మనోళ్ళు చేద్దాం. కానీ అలాంటి అవకాశాన్ని తీసుకొని సుమారు 15 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా కొనసాగి మళ్ళీ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర మహాసభను పూర్తిగా పాల్పడ్డ తయారైంది. మహాసభకు పోతే అక్కడ ఏమైందంటే పూర్తిగా ఆదివాసీ మహాసభ బిల్డింగ్ చూస్తే కలకాలం అనిపిస్తుంది. అలాంటి స్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు తయారు. అలాంటి దాన్ని కాకుండా ఇంకొకటి వ్యవస్థాపకంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైం అయిపోగానే తప్పకుండా ఎలక్షన్ నిర్వహించాలి. కాకపోతే కొన్ని రోజులు ముందుసారి ఉందంటే ఉండొచ్చు, అదే విషయం. కానీ అలా కాకుండా నేను పోలీపోవాలనే ఉద్దేశంతో సుమారు 3 సంవత్సరాలుగా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి మన శాంతన్న గారు కోరితే దానికి పెద్ద చేసి రాద్ధాంతం చేసి దాన్ని కోర్టుకు పోయి చేసి ఎన్నో విధాలుగా మహాసభను దృష్టి పట్టించే విధంగా మహాసభ ఎన్నికలనే పూర్తిగా, ఎందుకంటే ఆంధ్ర మహాసభ ఏర్పడిన తర్వాత 4 అధ్యక్షులు చేంజ్ అయ్యి 5 అధ్యక్షులు. మనకు మాత్రం అధ్యక్షుడే లేడు, సొంత నుంచి ఉమ్మడి అధ్యక్షుడు, తాత్కాలిక అధ్యక్షుడే. అలాంటి అధ్యక్షుడే ఇంకా చేయడం చాలా అత్యంత జోటిమైనటువంటి. ఇంకొకటి కోర్టు నుంచి వచ్చినా కానీ వాళ్ళు పూర్తిగా విమర్శ చేయడం జరిగింది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే మంచిగా ఆలోచన చేసి ఒకవేళ ఒకరు ముందుకు వస్తే తప్పకుండా అవకాశం ఇవ్వాలి, ఉండండి అని చెప్పి చెప్పాలి. అలా కాకుండా ఇంకొకరు తయారు చేయడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇప్పటికైనా కోర్టు ద్వారా వచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా వినియోగం చేసుకోవాలి. మన నూతన అధ్యక్షుడికి శ్యామన్న గారికి అవకాశం ఇవ్వాలి, ఏకగ్రీవాన్ని ఇవ్వాలి. అసలు వేరే పార్టీ అవకాశం పెట్టవద్దు, వాస్తవంగా చూస్తే అట్లా పెట్టవద్దు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా కూడా ఇంకో అధ్యక్షుడిగా చేస్తున్నారు, వాళ్ళ పార్టీ అని చెప్పి చేస్తున్నారు. మన వైశ్య సమాజాన్ని కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు రూపాయి ఆనందకృష్ణ గారికి, మరియు నేటి మన పెద్దలు జూగంటి లక్ష్మణ గారికి, మాణిక్ ప్రభన్న గారికి, విద్యాసాగర్ అన్న గారికి, ప్రకాశన్న గారికి, మల్లికార్జున గారికి, ఆర్యవైశ్య బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, మనం ఒక బైలా రాసుకుంటే ఆ నిబంధనలు కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదవిని మనల్ని వరించాలి, కానీ ఆ పదవిని మనం పట్టుకొని పాకులాడడం కానీ ఎంతవరకు కూడా అది సమంజసం కాదు. కావున ఇప్పటికైనా పెద్దలు పోరాట ఫలితం వల్ల అలాంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి మార్పులు ఖచ్చితంగా ఉండాలి, రావాలి. ఎందుకంటే కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది, నేనేదో చేయాలని చెప్పి. ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి ఇంతే కదా అది ఉంటుంది. కాబట్టి ఈరోజు రూపాయి అనంతకృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా మొత్తం కూడా ఒకే మాట ఒకే బాటగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వారికి మా వంతు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. నిర్వహణ గావించడానికి గురించి ముందుకు వచ్చిన శాంసులన్నకు, రూపాయి రామకృష్ణ గారికి, రామకృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా ఉత్సవాలందరికీ సభాయనమా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి రాబోయే ఎన్నికలకు మేము సంసిద్ధంగా ఉన్నాం. చాలా రోజుల సంధి వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ నిర్వహణ చేయలేకపోయినాం. మరి ఇప్పుడైనా ముందుకు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తామంటున్నాం కనుక వారికి సంపూర్ణమైన మద్దతు మా సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా, సంగారెడ్డి కాదు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా మరి రూపాయి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా సహకరిస్తారని మీకు సంస్థలను మీకు మా యొక్క హామీ ఇస్తున్నాము. తప్పకుండా మీకు అత్యధిక మేరతో కూడా మేము గెలిపిస్తాం. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించుకోవాలి. మండలం కానీ, గ్రామం కానీ, పట్టణం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ. ఇది పెద్దలు పూజ్యులు కీర్తిశేషులు కొన్నిచేటి రోషయ్య గారి నేతృత్వంలో రూపొందించినటువంటి బైలా. ఆ బైలాను ఇటీవలి వరకు కూడా మనం సక్రమంగానే చేసుకుంటూ వచ్చాము. ఇది ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదట రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారు కూడా 2 సార్లు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అంటే 2 సార్లు అంటే ఒక వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ ఎన్నిక కాకూడదు మహాసభలో, జిల్లాలో కానీ ఎక్కడ కానీ. అయితే ఆయన ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి అధ్యక్షుడిగా అయ్యాడు. అయితే మళ్ళీ తెలంగాణ అయినాక అయ్యాడు. 2 ఏళ్ల వరకు అయిన తర్వాత ఎన్నికలు జరపాలి స్వచ్ఛందంగా. సరే, వివిధ కారణాలు, కోవిడ్ అనుకుంటా జరుగుతుంది. అయితే ఆయన ప్రతి మీటింగ్ లో మీరు జిల్లా ఎన్నికలు పెట్టండి, నేను మహాసభ ఎన్నికలు పెడతాను, జిల్లా ఎన్నికలు పెట్టండి, మహాసభ ఎన్నికలు పెడతాను. ఆ రకంగా 3 పర్యాయాలు జిల్లా ఎన్నికలు అయిపోయినాయి. ఒకసారి
జిల్లా ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ లో మీటింగ్ జరిగినప్పుడు మా పెద్దలు లక్ష్మణ్ అన్న ఏమన్నా అంటే మాకు ఒక నెల వ్యవధి కావాలి ఎన్నికలు నిర్వహించడానికి అని అడిగితే అప్పట్లో ఆయన అన్న మాట ఏంటంటే నీకు ఇంకా నెల రోజులు పనిచేయడానికి నీకు వీలుందేమో కానీ నాకు ఆ శక్తి లేదు అని చెప్పాడు సభాముఖంగా. మీకు అందరికి గుర్తుండొచ్చు. అన్న వ్యక్తి మళ్ళా 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా నేనే ఉంటా అంటుండు. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక విధానం ఏంటంటే కొత్తదనం ఉంటేనే అందరితో ఉత్సాహం ఉంటుంది. కొత్తదనం లేకపోతే అది నిర్వీర్యం అవుతుంది. 2 ఏళ్ళుగా 4 ఏళ్ళు అయిన తర్వాత అది ఎవరు పనిచేసినప్పుడు కూడా పనిచేయడు. ఇప్పుడు మహాసభ యొక్క పరిస్థితి అట్లనే ఉంది. మొత్తం స్తబ్దత ఎక్కడ చూసినా సంఘం అంటే స్తబ్దత నెలకొన్న పరిస్థితి ఉంది. అందువల్ల శ్యామ్ సుందర్ అన్న పోరాటాలు చేసి ఎట్టకేల కోర్టును ఆశ్రయించి ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాల మధ్య ఎన్నికలకు నాంది వచ్చింది. అయితే మన జిల్లా తరఫున ఆనంద్ కిషన్ అన్న ఆధ్వర్యంలో సంపూర్ణమైనటువంటి మద్దతు శ్యామ్ సుందర్ అన్నకు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.